ఓం శాంతి 12/2/2024 మధురమైన పిల్లలు, మీ మోహబంధాలన్నీ ఇప్పుడు తెగిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. ఈ పాత ప్రపంచం యొక్క ఏ వస్తువుపైనా మీకు అభిరుచి ఉండకూడదు. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఆత్మిక నశ ఎక్కి ఉంటుందో వారి టైటిల్ ఏమిటి? ఈ నశ ఏ పిల్లలకు ఎక్కుతుంది? జవాబు: ఆత్మిక నశాలో ఉండే పిల్లలను మస్త్ కలందర్, నశాలో ఉన్న రాజు అని అనడం జరుగుతుంది. వారే కళంగీధర్లుగా అవుతారు. వారికి రాజరికపు నశ ఎక్కి ఉంటుంది. ఇప్పుడు మేము ఫకీరుల నుండి సంపన్నులుగా అవుతాము అని వారి బుద్ధిలో ఉంటుంది. రుద్రమాలలో కూర్చబడేవారెవరైతే ఉంటారో వారికి నశ ఎక్కుతుంది. ఎవరికైతే మేమిప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మళ్లీ కొత్త ప్రపంచంలోకి రావాలి అన్న నిశ్చయం ఉంటుందో ఆ పిల్లలకే నశ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. దీనిని ఆత్మిక పిల్లల కొరకు ఆత్మిక జ్ఞానం అంటారు. ఆత్మ జ్ఞానసాగరం. మనుషులెప్పుడూ జ్ఞానసాగర్లుగా అవ్వలేరు. మనుషులు భక్తి సాగర్లు. వాస్తవానికి అందరూ మనుషులే. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు జ్ఞానసాగరుడి నుండి జ్ఞానాన్ని తీసుకుని మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతారు. దేవతలలో భక్తి ఉండదు, జ్ఞానము ఉండదు. దేవతలకు ఈ జ్ఞానం తెలీదు. జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మే. అందుకే వారినే వజ్రతుల్యమైన వారు అంటారు. వారే వచ్చి గవ్వ నుండి వజ్రంగా, రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మనుషులకేమీ తెలీదు. దేవతలే మళ్లీ వచ్చి మనుషులుగా అవుతారు. శ్రీమతం ద్వారా దేవతలుగా అయ్యారు. అర్ధకల్పం అక్కడ ఎవరి మతం యొక్క అవసరమూ ఉండదు. ఇక్కడైతే ఎంతోమంది గురువుల మతాలను తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సద్గురు యొక్క మతం లభిస్తుందని తండ్రి అర్థం చేయించారు. ఖాల్సా వర్గం వారు సిక్కు ధర్మంలోని ఒక శాఖ సద్గురు అకాల్ అంటారు. దాని అర్థం కూడా వారికి తెలీదు. సద్గురు అకాలమూర్తి అని పిలుస్తూ ఉంటారు కూడా. అనగా సద్గతినిచ్చే అకాలమూర్తి అని అర్థం. అకాలమూర్తి అని పరంపిత పరమాత్మనే అంటారు. సద్గురువుకు మరియు గురువుకు కూడా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రి అని అంటారు. బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి అని తప్పకుండా అంటారు. బ్రహ్మ పునర్జన్మలు తీసుకుంటారు. బ్రహ్మయే మళ్లీ ఈ దేవత అయిన విష్ణువుగా అవుతారు. మీరు శివ్బాబా మహిమను చేస్తారు. వారిది వజ్రతుల్యమైన జన్మ. ఇప్పుడు పిల్లలను మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనులుగా అవుతారు. మీరు పవిత్రంగా అయి ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి. కుమారీలకైతే ఏ బంధనాలు లేవు. వారికి కేవలం తల్లిదండ్రుల లేక సోదరీ సోదరుల స్మృతే ఉంటుంది. మళ్లీ అత్తవారింటికి వెళ్లడంతో 2 పరివారాలవుతాయి. ఇప్పుడు తండ్రి మీకు అశరీరిగా అవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరందరూ తిరిగి వెళ్ళాలి. మీకు పవిత్రంగా అయ్యే యుక్తిని కూడా తెలియజేస్తాను. పతితపావనుణ్ణి నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఏ విధంగా పాత బంగారాన్ని అగ్నిలో వేయడంతో దాని నుండి మలినాలు తొలగిపోతాయి మరియు స్వచ్ఛమైన బంగారం ఉండిపోతుందో అలా ఇది కూడా యోగాగ్నియే. ఈ సంగమంలోనే బాబా ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే దీనికి ఎంతో మహిమ ఉంది. భగవంతుడు నేర్పించిన రాజయోగాన్ని అందరూ నేర్చుకోవాలనుకుంటారు. సన్యాసులు విదేశాల నుండి కూడా ఎంతో మందిని తీసుకొస్తారు. వీరు సన్యాసం తీసుకున్నారు అని వారు భావిస్తారు. వాస్తవానికి మీరు కూడా సన్యాసులే.
కాని అనంతమైన సన్యాసం గురించి ఎవరికీ తెలీదు. అనంతమైన సన్యాసాన్నైతే ఒక్క తండ్రే నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల మనకు అభిరుచి ఉండదు. ఫలానా వారు శరీరాన్ని వదిలారు, పాత్రను అభినయించేందుకు వెళ్లి ఇంకొక శరీరాన్ని తీసుకున్నారు. అందులో మనమెందుకు రోధించాలి? మోహబంధం తొలగిపోతుంది. మన సంబంధం ఇప్పుడు కొత్త ప్రపంచంతో జోడించబడింది. ఇటువంటి పిల్లలు పక్కా మస్త్ కళంగీధర్లుగా ఉంటారు. మీలో రాజరికపు నష ఉంది. బాబాలో కూడా నేను వెళ్లి ఈ కళంగీధర్నిగా అవుతాను, ఫకీరు నుండి సంపన్నుడిగా అవుతాను అన్న నష ఉంది కదా. లోపల నష ఎక్కి ఉంది. అందుకే మస్త్ కలందర్, నషాలో ఉన్న రాజు అని అంటారు. వీరి యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందుతారు. ఏ విధంగా వీరికి నష ఎక్కి ఉందో అలాగే మీకు కూడా నష ఎక్కాలి. మీరు కూడా రుద్రమాలలో కూర్చబడేవారు. ఎవరికైతే పక్కా నిశ్చయం ఉంటుందో వారికి నష ఎక్కుతుంది. ఆత్మలమైన మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తర్వాత కొత్త ప్రపంచంలోకి వస్తాము. ఈ నిశ్చయంతో ఎవరైతే ఇతన్ని చూస్తారో వారికి ఇతనిలో చిన్న పిల్లవాడు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఎంత శోభాయమానంగా ఉంటారు. శ్రీకృష్ణుడైతే ఇక్కడ లేరు. అతని కోసం ఎంతగా హైరాణ పడుతూ ఉంటారు. ఊయలలు తయారు చేస్తారు, అతనికి పాలు పట్టిస్తారు. అది జడ చిత్రం. వీరైతే రియల్ కదా. నేను బాలకునిగా అవుతాను అని వీరికి కూడా నిశ్చయం ఉంది. కుమార్తెలైన మీరు కూడా దివ్య దృష్టితో చిన్న బాలుణ్ణి చూస్తారు. ఈ కళ్లతోనైతే చూడలేరు. ఆత్మకు ఎప్పుడైతే దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు శరీర భానం ఉండదు. ఆ సమయంలో స్వయాన్ని మహారాణిగా మరియు వారిని చిన్న బాలుడిగా భావిస్తారు. ఈ సాక్షాత్కారాలు కూడా ఈ సమయంలో అనేకులకు జరుగుతాయి. శ్వేత వస్త్రధారుని సాక్షాత్కారం కూడా ఎంతో మందికి జరుగుతుంది. అప్పుడు వారితో మీరు ఇతని వద్దకు వెళ్ళండి, జ్ఞానాన్ని తీసుకోండి, అప్పుడే విధంగా యువరాజుగా అవుతారు అని చెప్తారు. ఇది ఇంద్రజాలమే కదా. వ్యాపారం కూడా చాలా బాగా చేస్తారు. గవ్వలు తీసుకుని వజ్రాలను ముత్యాలను ఇస్తారు. మీరు వజ్రతుల్యంగా అవుతారు. మిమ్మల్ని శివబాబా వజ్రతుల్యంగా తయారు చేస్తారు. కావున బలిహారమంతా వారిదే. మనుషులు అర్థం చేసుకొని కారణంగా ఇంద్రజాలం ఇంద్రజాలం అని అనేస్తారు. ఎవరైతే ఆశ్చర్యం కలిగించేలా పారిపోతారో వారు వెళ్లి తప్పుగా ఏవేవో చెప్తారు. ఈ విధంగా ఎంతోమంది ద్రోహులుగా అవుతారు. ఈ విధంగా ద్రోహులుగా అయ్యేవారు ఉన్నత పదవిని పొందలేరు. గురువును నిందింపజేసేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందరు అని వారి గురించి అనడం జరుగుతుంది. ఇక్కడైతే సత్యమైన తండ్రి ఉన్నారు కదా. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనుషులైతే వారు ప్రతి యుగంలోనూ వస్తారు అని అంటారు. అచ్చా, మరి 4 యుగాలున్నప్పుడు 24 అవతారాలని ఎలా అనగలరు? మళ్ళీ రాయి రప్పల్లోనూ కణకణంలోనూ పరమాత్మున్నారు అని అంటారు. మరలాగైతే అందరూ పరమాత్మైనట్లే కదా. తండ్రి అంటారు, నేను గవ్వ నుండి వజ్రంగా తయారు చేస్తాను, కాని నన్ను రాయి రప్పల్లో తోసేశారు. సర్వవ్యాపి అంటే మరి అన్నింటిలోనూ ఉన్నట్లు. అలాంటప్పుడు వారికి విలువేమీ లేనట్లే. నాకెలా అపకారం చేస్తారో చూడండి. బాబా అంటారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి ఉపకారం చేస్తారు, అనగా మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికం మళ్లీ పునరావృతం అవుతాయి. సత్యుగంలో మళ్లీ ఈ లక్ష్మీనారాయణలే వస్తారు. అక్కడ కేవలం భారతే ఉంటుంది. ప్రారంభంలో
చాలా కొద్దిమంది దేవతలే ఉంటారు. తర్వాత వృద్ధి పొందుతూ పొందుతూ 5000 సంవత్సరాలలో ఎంతమంది అయిపోయారు? ఇప్పుడు ఈ జ్ఞానం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. మిగిలినదంతా భక్తి. దేవతల చిత్రాల మహిమను గానం చేస్తారు. వీరు చైతన్యంగా ఉండేవారు కదా, మరి ఎక్కడికి వెళ్లిపోయారు? ఇది అర్థం చేసుకోరు. చిత్రాలకు పూజ చేస్తారు, కాని అసలు వారెక్కడున్నారు? వారు కూడా తమో ప్రధానులుగా అయి మళ్లీ సతో ప్రధానులుగా అవ్వాలి. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఇటువంటి తమో ప్రధాన బుద్ధి కలవారిని మళ్లీ సతో ప్రధానులుగా తయారు చేయడం ఒక్క తండ్రి పనే. ఈ లక్ష్మీనారాయణలు గతించిపోయారు, అందుకే వారి మహిమ ఉంది. ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడే. మిగిలిన వారంతా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఉన్నతోన్నతుడైన తండ్రే అందరికీ ముక్తి జీవన్ముక్తుల్నిస్తారు. వారు రాకపోతే ఇంకా పైసకు కొరగాని వారిగా తమో ప్రధానంగా అయిపోతారు. వీరు రాజ్యం చేసేటప్పుడు ఎంతో విలువైన వారిగా ఉండేవారు. అక్కడ పూజలు మొదలైనవేవీ చేసేవారు కాదు. పూజ్య దేవీదేవతలే పూజార్లుగా అయిపోయారు, వామ మార్గంలో వికార్లుగా అయిపోయారు. వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని ఎవరికీ తెలీదు. బ్రాహ్మణులైన మీలో కూడా ఈ విషయాలను నంబరువారుగా అర్థం చేసుకుంటారు. స్వయమే పూర్తిగా అర్థం చేసుకోకపోతే ఇక ఇతరులకేం అర్థం చేయిస్తారు? బ్రహ్మ కుమార కుమారీలు అన్న పేరు ఉంది, అర్థం చేయించలేకపోతే నష్టపరుస్తారు. అందుకే మేం మా పెద్దక్కిని పిలుస్తాము, వారు మీకు అర్థం చేయిస్తారు అని చెప్పాలి. భారతే వజ్రతుల్యంగా ఉండేది, ఇప్పుడు గవ్వతుల్యంగా ఉంది. నిరుపేదగా ఉన్న భారత్ను శిరోకిరీటంగా ఎవరు తయారు చేస్తారు? లక్ష్మీనారాయణలు ఇప్పుడెక్కడున్నారు చెప్పండి అని అడిగితే వారు చెప్పలేరు. వారు భక్తి సాగరులు, వారికి అదే నష ఎక్కి ఉంది. మీరు జ్ఞానసాగర్లు. వారు శాస్త్రాలనే జ్ఞానంగా భావిస్తారు. తండ్రి అంటారు, శాస్త్రాలలో భక్తి యొక్క ఆచార వ్యవహారాలున్నాయి. మీలో ఎంతగా జ్ఞానం యొక్క శక్తి నిండుతూ ఉంటుందో అంతగా మీరు అయస్కాంతం వలె అవుతారు. అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడది లేదు. అయినా కాని యథాయోగం యథాశక్తి. ఎంతగా బాబాను స్మృతి చేస్తారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగని ఎల్లప్పుడూ బాబాను స్మృతి చేస్తారని కాదు. అలాగైతే ఈ శరీరం కూడా ఉండదు. ఇప్పుడు ఇంకా ఎంతో మందికి సందేశాన్ని ఇవ్వాలి, సందేశకులుగా అవ్వాలి. పిల్లలైన మీరే సందేశకులుగా అవుతారు, ఇంకెవ్వరూ అవ్వరు. క్రైస్తు మొదలైన వారు వచ్చి ధర్మస్థాపన చేస్తారు. వారిని సందేశకులు అనరు. క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు, ఇంకేమీ చేయలేదు. వారు ఎవరో ఒకరి శరీరంలోకి వస్తారు, తర్వాత వారి వెనుక మిగిలిన వారు వస్తారు. ఇక్కడ ఈ రాజధాని స్థాపన అవుతుంది. మున్ముందు మేము ఏమవుతాము, మేము ఈ వికర్మలు చేశాము అన్నది మీ అందరికీ సాక్షాత్కారమవుతుంది. సాక్షాత్కారాలు జరగడానికి పెద్ద సమయమేమీ పట్టదు. కాశీలో కత్తుల బావిలోకి దూకుతారు. వారు ఒక్కసారిగా నిలబడి బావిలోకి దూకేవారు. ఇప్పుడైతే గవర్నమెంట్ దాన్ని ఆప్ చేసింది. అలా చేయడం ద్వారా మేము ముక్తిని పొందుతామని వారు భావిస్తారు. తండ్రి అంటారు, అలా ముక్తినైతే ఎవ్వరూ పొందలేరు. ఆ కొద్ది సమయంలోనే అన్ని జన్మల శిక్షలు లభించినట్లవుతుంది. మళ్లీ కొత్తగా లెక్కాచారాలు ప్రారంభమవుతాయి. తిరిగైతే ఎవ్వరూ వెళ్లలేరు. వెళ్లి ఎక్కడుంటారు? అలాగైతే ఆత్మల వృక్షమే తేడా అయిపోతుంది. నంబర్వారుగా వస్తారు, మళ్లీ వెళ్తారు. పిల్లలకు సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడు ఈ చిత్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు. 84 జన్మల మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం మీకు లభించింది. మళ్లీ మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు.
కొందరు ఎక్కువ మార్కులతో పాస్ అవుతారు, కొందరు తక్కువ మార్కులతో. 100 మార్కులైతే ఎవరికీ లభించవు. 100 మార్కులు ఒక్క తండ్రివే. ఇంకెవ్వరూ అలా అవ్వలేరు. కొంచెం కొంచెం తేడా ఉంటుంది. ఒకే విధంగా కూడా అవ్వలేరు. ఎంతమంది మనుషులున్నారు, అందరి రూపురేఖలు ఎవరివి వారివే. ఆత్మలన్నీ ఎంత చిన్నని బిందువులు, మనుషులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నారు, అయినా కాని రూపురేఖలు ఒకరితో ఒకరివి కలవవు. ఎంతమంది ఆత్మలైతే ఉన్నారో అంతమంది మళ్లీ ఉంటారు. అందుకే అక్కడ ఇంటిలో ఉంటారు. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఒకసారి ఏదైతే షూటింగ్ జరుగుతుందో దానిని మళ్లీ చూస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మేమీ విధంగా కలుసుకున్నాము అని మీరంటారు. ఒక్క క్షణం కూడా తక్కువ ఎక్కువ అవ్వదు. ఇది డ్రామా కదా. ఎవరికైతే ఈ రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో ఉంటుందో వారిని స్వదర్శన చక్రధారులు అంటారు. తండ్రి ద్వారానే ఈ జ్ఞానం లభిస్తుంది. మనుషులు మనుషులకు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మనుషులు భక్తిని నేర్పిస్తారు, జ్ఞానాన్ని ఒక్క తండ్రే నేర్పిస్తారు. జ్ఞానసాగరుడైతే ఒక్క తండ్రే. మీరు మళ్లీ జ్ఞాన నదులుగా అవుతారు. జ్ఞానసాగరుడు మరియు జ్ఞాన నదుల ద్వారానే ముక్తి జీవన్ముక్తులు లభిస్తాయి. అవి నీటి నదులు. నీరైతే ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. జ్ఞానం సంగమంలోనే లభిస్తుంది. నీటి నదులైతే భారత్లో ప్రవహిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఇన్ని పట్టణాలేవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. అసలు ఖండాలే ఉండవు. వర్షాలు పడుతూ ఉండొచ్చు, నీరు వెళ్లి నీటిలో కలుస్తుంది. ఈ భారత్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది. ఇది జ్ఞానము, మిగిలిందంతా భక్తి. వజ్రతుల్యమైన వారు ఒక్క శివ్ బాబాయే. వారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. శివ్ బాబా ఏం చేశారు అని అడగాలి. వారొచ్చి పతితులను పావనులుగా తయారు చేస్తారు. ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అందుకే జ్ఞాన సూర్యుడు ఉదయించారు అని అంటూ ఉంటారు. జ్ఞానంతో పగలు, భక్తితో రాత్రి అవుతుంది. మనం 84 జన్మలు పూర్తి చేశామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బాబాను స్మృతి చేయడం ద్వారా పావనులుగా అవుతారు. అప్పుడు శరీరం కూడా పావనమైంది లభిస్తుంది. మీరందరూ నంబర్వారుగా పావనులుగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయం. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం రానివారు ఎంతోమంది ఉన్నారు. అయినా కాని పిల్లలుగా అయ్యారు కావున స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఈ సమయంలోని పురుషార్థానుసారంగానే రాజ్యస్థాపన జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మేము మాస్టర్ జ్ఞానసాగర్లము అన్న నశాలోనే సదా ఉండాలి. స్వయంలో జ్ఞానశక్తిని నింపుకుని అయస్కాంతంలా అవ్వాలి. ఆత్మిక సందేశకులుగా అవ్వాలి. రెండవ పాయింట్, సద్గురువైన తండ్రి పేరును అప్రతిష్ఠపాలు చేసే కర్మలేవి చేయకూడదు. ఏం జరిగినా కాని ఎప్పుడూ ఏడవకూడదు. వరదానము. సత్యత యొక్క ఫౌండేషన్తో నడవడిక మరియు ముఖం ద్వారా దివ్యతను అనుభూతి చేయించే సత్యవాది భవ. ప్రపంచంలో అనేక ఆత్మలు తమను తాము సత్యవాదులుగా పిలిపించుకుంటారు, లేకలా భావిస్తారు. కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారంపైనే ఉంటుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండదు. సత్యత యొక్క ఫౌండేషన్ పవిత్రత,
మరియు సత్యత యొక్క ప్రాక్టికల్ ప్రమాణంగా ముఖం మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. పవిత్రత ఆధారంగా సత్యత యొక్క స్వరూపం స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండూ పావనంగా ఉంటాయో అప్పుడు సంపూర్ణ సత్యవాది అని అంటారు, అనగా దివ్యత సంపన్న దేవతలు. స్లోగన్: అనంతమైన సేవలో బిజీగా ఉన్నట్లయితే అనంతమైన వైరాగ్యం స్వతహాగానే వస్తుంది. ఓం శాంతి.